మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలో నుండి దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనమును ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలోకి ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణముకు అప్పగింపబడిన రాత్రి గెత్సేమనే తోటలో ఆయన చేయు ప్రార్థన. శిలువ యాగములకై తనను తాను సిద్ధపరచుకుంటూ ప్రార్థనాపూర్వకంగా బలపరచబడటానికి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థించుండగా శిష్యులు, ఆయనతో కూడా వెళ్ళిన శిష్యులు, ఆయన వెంట పెట్టుకుని వెళ్ళిన శిష్యులు, వారు నిద్రించును చూచి వారితో యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా సెలవిస్తూ ఉన్నారు. ఒక గడి అయినను నాతో కూడా మెలకుగా ఉండలేరా? మీరు శోధనలోకి ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆత్మసిద్ధమై గాని శరీరము బలహీన. మన శరీరము బలహీనతలు చాలా ఉన్నాయి. అది ప్రభువును నమ్ముకున్న తర్వాత ఆ శరీర బలహీనతల ద్వారా సాతాను మనలను శోధిస్తూ ఉంటాడు. అవే శోధన. ప్రభువును నమ్ముకున్నక మునుపు, ప్రభువు నామందు విశ్వాసం ఉంచక మునుపు అవి లెక్కకు రావు. కానీ ఎప్పుడైతే మన శరీర బలహీనతలోనే ఉండి ప్రభువును నమ్ముకుంటామో ఆ శరీర బలహీనతను జయించడానికి మన ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని, ప్రార్థనలో బలముగా పోరాడాలని, మెలకువగా ఉండి ప్రార్థించాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మన బలహీనతే సాతానుకు బలం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బాప్తిస్మం పొందిన తరువాత ఆయనను ఆత్మచే బలపరచబడి 4వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనంలో, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకును ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడాడు. ఆత్మ వలన అరణ్యానికి కొనుక్కోబడ్డాడు. అపవాది చే శోధన. ఆయన ఆత్మపూర్ణుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగా ఉన్నాడు. ఆయన శరీర సంబంధముగా ఆకలిగా ఉన్నాడు. ఆ ఆకలి కొన్ని వెంటనే సాతాను శోధించడానికి అప్పుడు శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా ఆజ్ఞాపించమని చెప్పాడు. శోధిస్తూ ఉన్నారు. దాన్ని కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు వాక్యము ద్వారానే అధిగమించారు. ఎందుకనగా ఆయన 40 పగులు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ఆకలి అనేది శరీర బలహీనత. ఆ బలహీనతను బలముగా వాడుకొని యేసుక్రీస్తు ప్రభువును శోధించడానికి వచ్చాడు. అలాగే నన్ను కూడా నేను బాప్తిసం పొందిన తర్వాత, ప్రభువును నమ్ముకున్న తర్వాత శోధకుడు మన బలహీనతలోనే మనము ప్రభువును నమ్ముకొని బాప్తిసం ఆత్మపూర్ణముగా ఉన్న సమయంలోనే శరీర బలహీనత వాడికి బలముగా ఉండి వాడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. అందుకే ఈ 40 దినములు ప్రార్థనాపూర్వకంగా మనం శోధనలు జయించడానికి, శోధనలో ప్రవేశించకుండా ఉండటానికి, శరీర సంబంధమైన శోధనలు మనకు శోధకుడిగా అపవాది అనగా నిందమోపువాడు, మన సహోదరుల మీద నిందమోపువాడు అని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. అపవాది శోధకుడు అనబడిన శోధకుడు సాతాను మనల్ని శోధించకుండా ఉండటానికి, శోధనలోకి ప్రవేశించకుండా అనగా కేవలం తొట్టిల్లిపోకుండా, తప్పిపోకుండా మనం ఉండటానికి ప్రార్థనే బలము అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడని అంటాడు. ఆ బలహీనతల్లో నాకు సహాయం చేయు నా దేవుడు, నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి. అందువలన
మనం బలపరచబడటానికి మనకు ప్రార్థనే ఆయుధముగా శోధనలో ప్రవేశించుకున్నట్టు మనం మెలకువగా ఈ 40 దినాల ప్రార్థన కాలంలో, రాబోయే కాలంలో మనం శోధనలు జయించడానికి, లోకమును జయించుట, శోధనలు జయించడానికి ఆత్మసిద్ధమే కానీ మనం ప్రార్థించడానికి గల ఆత్మ నడిపి మనకు సరిపోదు. పరిశుద్ధాత్మదేవుడు అందరిలోనూ అంతటను వ్యాపించి ఉంటాడు. మన ఆత్మను బలపరచడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా మార్కు సువార్తలో కూడా, అలాగే లూకా సువార్తలో కూడా, మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోకి తోసుకొని పోయి ఆయన సాతానుచే శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగులతో కూడిన మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయొచ్చు. దేవదూతలు పరిచర్య చేస్తారు. కాబట్టి మనము కూడా శోధనలో ప్రవేశించకుండా దేవుని వాక్యముదు అనబడిన ఆత్మ ఖడ్గము ధరించుకున్నవారు. 2 అంచులు వాడైన ఖడ్గం ఎటువంటి పొదునుగా ఉంటుంది, అటువంటి పొదునైన ఖడ్గమే వాక్యము ధరించుకొని సాతాను శోధన జయించడానికి ప్రార్థనాపూర్వకంగా మనము సిద్ధపడాలి, బలపరచబడాలని దేవుని వాక్యంలో రాయబడి. అందువల్ల నేను ఎప్పుడు బలహీనున్నా అప్పుడే బలవంతుడను అంటున్నాడు. ఎవరు నన్ను బలపరిచింది? యేసుక్రీస్తు ప్రభువారు నన్ను బలపరుస్తుంది. అది ఎలాగ బలపరిచాడు? ప్రార్థనాపూర్వకంగా నన్ను బలపరిచాడని దేవుని వాక్యంలో రాయబడి. అందువల్ల మనము ప్రతి విషయంలో ప్రార్థనలో పోరాడాలి. శోధనలో ప్రవేశించకుండా, శోధకుడు మనల్ని శోధిస్తాడు, తప్పకుండా శోధింపబడాలి. శోధింపబడినప్పుడు దేవుని శక్తి ఏదో మనం తెలుసుకుంటాం. అందుకే 1 కొరింథీ 2:4 మన విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి. ఆయన ఆ ఆత్మ వలన మనం బలపరచబడినట్లుగా, ఆత్మసిద్ధమే ఎల్లప్పుడూ మనం దేవుని ఆలయానికి రావాలని ఉంటుంది, ప్రార్థన చేసుకోవాలని ఉంటుంది, అన్నీ మనము చేయాలని ఉంటుంది. కానీ మనం శోధన జయించలేని పరిస్థితిలో ఉంటాం, ఇటు దిక్కుతోచని స్థితిలో ఉంటాం. ప్రార్థన అయితే చేస్తూ ఉంటాం, కానీ మన ఆత్మ బలపరచబడాలి. అది కేవలము మనం బలపరచబడినట్లుగా యేసుక్రీస్తు యొక్క ఆత్మ మనలో ఉండాలి. అందువల్ల శోధకుడు ఎప్పుడు, అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అని. అంత మాత్రమే కాక 4వ అధ్యాయంలో 6వ వచనంలో, దేని గురించి చింతింపకుడి, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపంలో దేవునికి తెలియచేయడు. అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులు కావలి ఉంటుందని 7వ వచనంలో రాయబడింది. అందువల్ల మనం ప్రార్థన ద్వారా బలపరచబడి శోధనలో ప్రవేశించకుండా, శోధనలు జయించడానికి, లోకమును జయించడానికి యేసుక్రీస్తు ప్రభు నామమున విశ్వాసం ఉంచి మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని దేవుని వాక్యంలో రాయబడింది. 40 పగులు 40 రాత్రులు మన శరీర బలహీనతయే సాతానుకు బలము. ఆ శరీర బలహీనతను మనం అధిగమించే వారముగా ఉండినప్పుడు దేవుడు మనల్ని బలపరచువాడుగా ఉంటాడని దేవుని వాక్యంలో. కాబట్టి ప్రార్థన ద్వారా మాత్రమే మనము శోధనను జయించగలం. శోధనను జయించేవాడు ధన్యుడని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. ఆ జయించడానికి మనకు కావాల్సింది విశ్వాసం. విశ్వాసమే మన బలం, ప్రార్థనే మన బలం, ప్రార్థనే మన శక్తి. అందుకే ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది, కానీ శరీర బలహీనతల్లో ఆటంకము కలుగు చేస్తుంది. అందువల్ల ఆ శోధనలో మనము ప్రవేశించుకున్నట్లు మనమందరం ప్రతిదినం మెలకువగా ప్రార్థించేవారుగా ఉండాలని దేవుడి వాక్యంలో రాయబడి. అందువలన మనం ఏ ప్రభువునైతే నమ్ముకున్నామో ఆ ప్రభువే మన శోధనలో తెగ కీడు నుంచి తప్పించునుగాక ప్రార్థన చేసుకున్నాం. ప్రభువానికి స్తోత్రాలు. అవును తండ్రి, మా ఆత్మసిద్ధమయ్య గారి శరీర బలహీనతల్లో మేము శోధింపబడుకున్నట్టు ప్రార్థన ద్వారా శోధన చేయించడం సహాయం దయచి. వీడి ద్వారా వీక్షించిన ప్రతి ఒక్కరికి మీ కృపను అనుగ్రహించి బలపరిచి సహాయం దయచి. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సాధనాన్ని సత్వాసం ఆదరణ దేవుడు మీకును మీ ప్రార్థనల వల్ల మీకు బలం అనుగ్రహించి ప్రతి శోధన జయించగల శక్తి మీకు అనుగ్రహించి మీలో ఆత్మీయ ఆశీర్వాదంతో దీవించునుగాక. దేవుని దీవించునుగాక.